ఇక్కడ ఎవిడెన్సెస్ కనబడుతున్నాయి. అంటే ఆల్రెడీ మీకు క్యాన్సలేషన్, ఆల్రెడీ మీకు ఏసీపీ రావడం, ఏసీపీ గారు చెప్పడం, మీరు బయటకు వెళ్ళిపోండి సార్ అని చెప్పడం, వెళ్ళను చెప్పడం, ఇవన్నీ కూడా ఈ మొత్తం టోటల్ ఎవిడెన్సెస్ ఆల్రెడీ తొక్కసలాట జరగడానికి కారణం హీరో అని ఇవన్నీ రావడం కొంచెం నెగిటివ్ గా కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈయన బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది, అరెస్ట్ అవుతారంటారా? క్యాన్సిల్ అవ్వలేదు అంటున్నారు. వేస్తాం అంటున్నారు, వాళ్ళకి రైట్ ఉంది కదా, గవర్నమెంట్ కి రైట్ ఉంది. ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని కనుక ప్రూవ్ అయితే ఆమె చనిపోవడానికి ముఖ్య కారణం A1 అయితే ఇప్పుడు ఆ రోజు అనుకోకుండా మరి ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తారు ఈ కోర్టు. A1 ముద్దాయిగా కనుక అల్లు అర్జున్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతారు. మళ్ళీ కాదు A11 ఎప్పుడైనా ఎవరైనా ముందు ఇన్వెస్టిగేషన్ లో మార్చొచ్చు, ముందుకెళ్ళొచ్చు. ఇన్వెస్టిగేషన్ అదే అంటారు షార్ట్ షీట్ లోపల, అది A11 ఉండాలి, A1 ఉండాలని కాదు, ఫ్రంట్ బ్యాక్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఈయన మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం అనిపిస్తుంది? అవన్నీ నేను అనట్లేదండి, నేను అదంటే ఇండస్ట్రీ బాగుండాలా, ఇండస్ట్రీలో మొత్తం ఎక్కడ ఏ డిస్టర్బ్ కాకూడదు, ఈ ఇండస్ట్రీ నిలబెట్టుకోవాలంటే ఇలాగ ఏంటంటే మనం పంతాలకు పోకుండా మనం రేపు రాబోయే సినిమాలకు దెబ్బ తగ్గుతుంది కదా. మీరు మాట్లాడిన మాటలు ఏవైనా సరే రేపు రాబోయే సినిమాకి ఇబ్బంది కలుగుతుంది కనుక ఆ రాబోయే సినిమాలని మనం అర్థం చేసుకొని రేపు 15 రోజుల్లో ఉన్నాయి అన్నీ ఆలోచించుకుని గవర్నమెంట్ మీద మనం మీకు సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, హ్యాపీగా ఉన్నారు. కానీ ఇది మాత్రం మీరు ఈ విధంగా పంతానికి పోవడం వల్ల, గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవడం వల్ల ఇప్పుడు మేము ఇండస్ట్రీ నష్టపోతుంది. రేపు రాబోయే సినిమా గేమ్ చేంజర్ అవ్వచ్చు, రేపు డాకు మహారాజ్ అవ్వచ్చు, రేపు సంక్రాంతికి వస్తున్నట్టు చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కనుక ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో మరి రేపు రేట్లు రాకపోతే హెవీ బడ్జెట్ ఉంటుంది, రేపు బెనిఫిట్స్ రాకపోతే ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. కనుక ఇండస్ట్రీ ఇబ్బంది పడకూడదు, ఇండస్ట్రీ ఇబ్బంది పడకుండా అందరూ బాగుండాలి, వీరు బాగుండాలి, అందరూ బాగుండాలని మనం అనుకుందాం తప్ప సీఎం గారు అబద్ధం చెప్పారా, సీఎం గారు నిజం చెప్పారా, ఆయన ఎవిడెన్స్ తోనే చెప్తున్నారు కదా. ఎవిడెన్స్ తప్ప రైట్ అనేది కోర్టు కదా డిసైడ్ చేస్తుంది. అన్ని రికార్డెడ్ గానే ఉన్నాయి. మరి మీ దాంట్లో మాట్లాడిన దాంట్లో రికార్డెడ్ లేవు, ఆయన మాట్లాడిన ప్రతి దాంట్లో రికార్డెడ్ కనపడుతుంది. అంటే వీళ్ళు కోర్టులో మాట్లాడిన వాటి గురించి రికార్డు లేవంటున్నారా? కోర్టులో మాట్లాడినట్టే, కోర్టు అనేది తాత్కాలికంగా ఇంటీరియం బెయిల్ ఇచ్చారండి, శాశ్వత బెయిల్ ఇవ్వలేదు. ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ కూడా డాక్యుమెంట్స్ చూపించి మాట్లాడుతున్నారు మన సీఎం గారు. మరి ఇక్కడ డాక్యుమెంట్ కనబడట్లేదు. మీరు లోన్ వచ్చి మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని గంటల మీద పోలీసులు రాలేదంటున్నారు, పోలీసులు వచ్చారంటే సీసీ కెమెరా ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవిడెన్సెస్ అండి. ఈ రోజుల్లో మనం తప్పించుకోవడానికి ఉండవండి. ఇవన్నీ ఏంటంటే సీసీ కెమెరాలు, ఇవన్నీ 5 సెకండ్లు ఆగితే సెలబ్రిటీ బయటకు వస్తే టక్మని యూట్యూబ్ లో తీసి అప్లోడ్ చేసేస్తున్నారు. ఇవన్నీ మనం కూడా ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలా. ఓకే, ఏది ఏమైనా కోర్టు వారికి బెయిల్ అప్పుడు ఏది చెప్పారో అది మనం దానికి స్టాండ్ అయి ఉండాలి కాబట్టి అదే స్టాండ్ అయి ఉండొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.